విజయ్ దేవరకొండ ఎప్పుడో పెళ్లి చూపులతో హిట్ సొంతం చేసుకున్నాడు. గీతా గోవిందం కూడా తనకి బ్లాక్ బస్టర్ మూవీగా మారింది. అంతవరకు ఓకే, కానీ తనని అసలైన మొనగాడిగా చేసింది మాత్రం మధ్యలో వచ్చిన అర్జున్ రెడ్డినే. ఆ సినిమాతో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియానే దున్నేసే మరో తెలుగు హీరో అన్నారు. కానీ అడ్రస్సే లేకుండా పోయాడు. అసలు తన సినిమా అప్డేట్స్ని కూడా పట్టించుకునే నాదుడే లేడు. రీసెంట్గా దిల్ రాజు తన ప్రొడక్షన్లో తీస్తున్న విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ని టంగ్ స్లిప్ పై లీక్ చేశాడు. రౌడీ జనార్దన్ రెడీ అవుతుందన్నాడు. కానీ ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్లు లేరు. అసలు ఇలాంటి ఒక సినిమా గురించి సోషల్ మీడియాలో పట్టింపే లేదు. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ వచ్చి బాంబు పేల్చాడు. దెబ్బకు సౌత్లో సౌండ్ నార్త్ వరకు రీసౌండ్గా మారింది. ఒక్కసారిగా అర్జున్ రెడ్డి వైబ్స్ వచ్చాయి. అదేంటో చూసేయండి. రౌడీ స్టార్ ఎక్కడో ఉండాల్సిన హీరో కానీ ఎక్కడికో పాతాళానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు తన అడ్రస్సే గల్లంతైపోయింది. ఒకప్పుడు విజయ్ దేవరకొండ బెంగళూరు వెళితే అక్కడ డాక్టర్ కోర్స్ చేసే ఆడల్ లేడీస్ తన కారు వెంటబడి మరీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అంత పిచ్చి పెరగడానికి కారణం ఒక్కటే, అర్జున్ రెడ్డి హిట్. ఆ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్తోనే విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. మరో భాషలో ఆ సినిమా రిలీజ్ కాకున్నా విజయ్ దేవరకొండ అనే షాకింగ్ యాక్టర్ ఉన్నాడు అనేంతగా అందరికీ తన పేరు పరిచయం అయింది. కట్ చేస్తే వెంటనే గీత గోవిందం కూడా హిట్ అవ్వడంతో ఇక బాహుబలితో పాన్ ఇండియాని ప్రభాస్ షేక్ చేస్తే దేశాన్ని మళ్ళీ షేక్ చేసే మరో హీరో విజయే అవుతాడన్నారు. కొండంత అంచనాలు తన మీద పెరిగిపోయాయి. కానీ ఒకే ఒక్క లైగర్ డిజాస్టర్తో పాతాళానికి పడిపోయాడు విజయ్. కట్ చేస్తే ఖుషి, ఫ్యామిలీ స్టార్ అన్ని డిజాస్టర్లే. ఇప్పుడు తన పాన్ ఇండియా లెవెల్లో పట్టించుకునే నాదుడే లేడు. మళ్ళీ అర్జున్ రెడ్డి లాంటి మూవీ పడితే కానీ ఈ రౌడీ స్టార్ లెక్క మారదు, ఫేట్ కూడా మారదు. ఇలా చాలామందికి ఎప్పటి నుంచో అనిపిస్తున్నట్టుంది మరో అర్జున్ రెడ్డి లాంటి ప్రాజెక్ట్ తనకి పడితే బాగుండును అనే మాటే వినబడుతోంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి టైంలోనే బాంబ్ పేల్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అది కూడా అర్జున్ రెడ్డి పేరే ఎత్తాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నామస్మరణ చేశాడు. తన జీవితంలో, విజయ్ జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే అర్జున్ రెడ్డి టీజర్ లాంచ్ చేసిన రోజే అన్నాడు. తను విజయ్ కలిసి టీజర్ని లాంచ్ చేశాక తన ఫోన్లో మెసేజ్లు, కాల్స్తో షేక్ అయిందన్నాడు. అలాంటి మూవీ పడ్డాకే తన జీవితం, విజయ్ జీవితం మారిపోయాయి అన్నాడు. ప్రెజెంట్ ప్రభాస్తో స్పిరిట్ ప్లాన్ చేస్తున్న తను యానిమల్ పార్క్ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేయొచ్చని తెలుస్తోంది. ఆన్ ఎయిర్లో ఆ విషయం చెప్పలేదు, కానీ ఆఫ్ ద రికార్డ్ యాంకర్కి తను చెప్పిన దాని ప్రకారం చూస్తే స్పిరిట్ యానిమల్ సీక్వెల్ తర్వాత రౌడీ స్టార్తో సందీప్ సినిమా ఉండొచ్చు. మరి బన్నీతో మూవీ సంగతి మాత్రం తేలలేదు.